అమెరికా ఇరాన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా తలెత్తిన చమురు సంక్షోభం ప్రభావం భారత్ పైన పడింది. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై పలు ఆంక్షలను విధించింది. ఇప్పుడు ఇరాన్ వార్ ముగిసినా ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై గతంలో విధించిన ఆంక్షల్ని ఎత్తేయాలని నిర్ణయించింది. ఇరాన్ వార్ సమయంలో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మీదుగా భారత్కు రావాల్సిన చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశంలో సంక్షోభం రాకుండా కేంద్రం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షల వల్ల వాణిజ్య కొనుగోలుదారులు రిటైల్ ఇంధన కేంద్రాల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేకపోయారు. అంతర్జాతీయంగా చమురు సరఫరా మరింతగా దిగజారితే సాధారణ ప్రజలకు తగినంత ఇంధనం అందుబాటులో ఉండేలా చేసేందుకు అప్పట్లో ప్రభుత్వం డీజిల్ కొనుగోళ్లపై రోజువారీ పరిమితిని కూడా విధించింది. ఇప్పుడు ఇంధన సరఫరాలపై ఆందోళనలు తగ్గిన నేపథ్యంలో జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై తాత్కాలిక ఆంక్షలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యప్రాచ్యంలోని సంఘర్షణ ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించి కొరత ఏర్పడే అవకాశం ఉందనే భయాలను రేకెత్తించడంతో ఈ ఆంక్షలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు క్రమంగా అవన్నీ తొలగిపోవడంతో ఆంక్షల్ని సడలిస్తున్నారు. దీంతో ఇకపై వినియోగదారులు ఎప్పటిలాగే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేందుకు వీలు కలగనుంది. పెట్రోలియం ఉత్పత్తుల ప్రస్తుత సరఫరా పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం ఈ ఆంక్షలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇక మీద అవసరం లేదని నిర్ధారణకు వచ్చినట్లుగా పేర్కొంది. ఈ ఆంక్షల వల్ల పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు రిటైల్ బంకుల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి వీలు లేకుండా ఉండేది. బదులుగా వారంతా కేవలం గుర్తింపు పొందిన బల్క్ సరఫరాదారుల నుంచి మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేది. జూన్ 12న మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరా తాత్కాలిక నియంత్రణ ఉత్తర్వు 2026 కింద ఈ తాత్కాలిక నిబంధనలను ప్రవేశపెట్టారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు నిర్వహించే రిటైల్ బంకుల ద్వారా పెట్రోల్, డీజిల్ విక్రయాలను పంపిణీ క్రమబద్ధీకరించడానికే ఈ ఆంక్షలు విధించినట్లుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ప్రకారం మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్ సరఫరాలను కొనసాగించడానికి, వాటి సమాన పంపిణీ, సరసమైన ధరలకు లభ్యతను నిర్ధారించడానికి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆంక్షలు అవసరమైనవి, సముచితమైనవిగా పరిగణించారు. అయితే దేశీయ ఇంధన సరఫరా పరిస్థితిని సమీక్షించిన అనంతరం సదరు ఉత్తర్వుల్లోని ఆదేశాలను కొనసాగించడం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇకపై అవసరం లేదని కేంద్రం సంతృప్తి చెందిందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఇంధన రిటైలర్లు పెట్రోల్ బంకుల నుంచి జరిగే బల్క్ కొనుగోళ్లను గరిష్టంగా 90 రోజుల పాటు నియంత్రించాలని కూడా జూన్ 12 నాటి ఉత్తర్వుల్లో కేంద్రం ఆదేశించింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపుతున్న ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఆ పరిస్థితుల వల్లే అంతర్జాతీయ పెట్రోలియం సరఫరా గొలుసు, షిప్పింగ్, లాజిస్టిక్స్, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతకు తీవ్ర అంతరాయం కలిగిందని తెలిపింది.
ఇక ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా బల్క్ వినియోగదారులు తమ కొనుగోళ్లను రిటైల్ పెట్రోల్ బంకులకు మార్చడంతో ముఖ్యంగా డీజిల్కు అసాధారణమైన డిమాండ్ పెరిగిందని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.